జనంలోకి రేవంత్ రెడ్డి రైతు భరోసా కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారం లబ్ధిదారుతో ప్రత్యేక సమావేశాలు పార్టీ బలోపేతం పైన ఫోకస్ స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి నేటి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం అంటూ చూస్తున్నాం. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన 16 నుంచి మంత్రుల టూర్ ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్ అంటూ చూస్తా ఉన్నాం. సో అంటే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో జనాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి వారం ప్రతిరోజు కూడా ఒక సమయం పెట్టి సామాన్య ప్రజలు కలవడానికి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సో దాంతో పాటు జిల్లాల పర్యటన కూడా పెట్టేసి జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గడిచిన ఏడాదిలో పాలన పరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లు గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు. అందుకోసం నేరుగా రంగంలోకి దిగి జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్ లో ఆయన పర్యటించున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని 26న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు నుంచి జిల్లాల బాట పట్టినట్లు తెలిసింది. లబ్ధిదారులతో సమావేశం. సో ఎవరైతే రైతు బంధు లబ్ధిదారులు కావచ్చు, లేకపోతే రైతు కూల సంబంధించిన లబ్ధిదారులు కావచ్చు, వాళ్ళతో కూడా సమావేశం కావడానికి నిర్ణయించుకోవడం తెలుస్తా ఉంది. అదేవిధంగా 16 నుంచి మంత్రులు కూడా పర్యటించి చెప్పేసి చేస్తా ఉన్నారు. అంటే మొత్తానికి అయితే జనంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి జనంలోనే ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సీఎంతో సహా అందరికి కూడా. సో ఖచ్చితంగా ఉండాల్సిందే, జిల్లాల్లో ఉండాల్సిందే, జిల్లాల్లో తిరగాల్సిందే. తిరిగినప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికమైన సీట్లు కొట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి వారు కూడా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. అవకాశం ఇవ్వకుండా ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి జనాలకు వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.